చెప్పండి ఏం కావాలా? అన్నం పప్పేనా? దగ్గర పట్టు. పట్టుకున్నా. రైట్ సార్. ఓకే అండి, ఓకే. పప్పు టమాటా కలుపుతుంటేనే ఒక కమ్మటి సువాసన అయితే వస్తుంది. నేనైతే చికెన్ కర్రీ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. చికెన్ కర్రీ నంచుకుని పప్పులో తింటే అదిరిపోద్ది. కొంచెం అంటే మనలాంటి కొంచెం రుచులు ఎక్కువ కోరుకుంటాం కదా, చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా కనిపించింది చికెన్ కర్రీ. అదిరిందబ్బా, పక్క హోమ్లీ టేస్ట్ అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కర్నూలులో ఉన్నాను. కర్నూలు రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో వెళ్తుంటే భోజనం 20 రూపాయలు మాత్రమే అని చెప్పి ఒక టాటా నానో మీద రాసి కనిపించింది. బయట కూడా అక్కడ భోజనానికి చాలామంది ఆగుతున్నారు. అసలు ఏంటి ఈ రోజుల్లో 20 రూపాయలకి భోజనం ఎలా సాధ్యపడుతుంది? ఆ 20 రూపాయల భోజనం టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? మణి అన్న. మణి అన్న, అసలు ఏంటి 20 రూపాయల భోజనం కదేంటి కర్నూలు సిటీలో 20 రూపాయలకే భోజనం అందించడం అంటే ఏంటి? అసలు దీని వెనక ఏమన్నా ఉందా స్టోరీ ఏమన్నా, లేదా ఎందుకు మీరు 20 రూపాయలు? స్టోరీ అంటే ఏం లేదన్న, మా నాన్నగారు మా మదరు టీచర్స్ ఎక్స్పైర్డ్ అయినారు. ఓకే. ఇంకా మా మదరు గుర్తించగా జనానికి సేవా దృక్పథంతో అన్ని 100 మందికి కుష్ఠరోగులకి భోజనం అన్నం పెడతారు. ప్రతి సంవత్సరం పెట్టేది అది మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నప్పుడు. ఇంకా అదే బాటలో నేను కూడా 20 రూపాయలకి 10 మందికి కడుపులు నింపాలనే ఉద్దేశంతో 20 రూపాయలకి అన్నం పెట్టినాను. 20 రూపాయలకి మీరు చదువుకున్నట్టుగా కనిపిస్తుంది. సివిల్ ఇంజనీర్. మరి సివిల్ ఇంజనీర్ చేసుకుని మరి ఉద్యోగం వైపు ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉద్యోగం చేస్తూనే ఉన్నానన్న. ఆన్లైన్ లో చేస్తూనే ఉన్నా. ఆన్లైన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు డే టైం అంతా ఖాళీ ఉంటది కాబట్టి 10 మందికి కడుపులు నింపాలనే ఉద్దేశంతో పెట్టినాను. ఓకే ఓకే. ఏమేమి ఉంటాయని మీ దగ్గర? ఏమేమి పెడుతున్నా? నా దగ్గర వైట్ రైస్ ఉందన్న. ఇది వైట్ కప్ అన్నం వచ్చి 10 రూపాయలు. వైట్ రైస్ ఈ కప్పుతో అన్నము 10. ఓకే. ఈ కప్పుతో ఇట్లా చూడండి, చూడండి. ఈ కప్పు 10 రూపాయలు అన్నమాట అన్నము. ఓకే. అట్లానే అందరికి 20 రూపాయల అన్నానికి వచ్చినారు వీళ్ళు. ఇదిగో చూడండి ఇట్లా. ఓకే. ఇది దీనికి ఏమంటే కొంచెము 10 రూపాయలకి 5 రూపాయలు పప్పు వేస్తాను. వేసిన తర్వాత వెంబడే కర్రీ వేస్తాను, యాదో ఒకటి. కొంచెం జరగండి అన్న. 2 కర్రీలు ఉంటాయి, ఏదో ఒకటి వేస్తారు. యాదో ఒకటి. ఇది 20 రూపాయలు. ములక్కాడ కర్రీ అది 20. అట్లా ఇలా 20 రూపాయలకి పెడతాను. ఇంకేం కర్రీలు ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర వంకాయ ఉంది. వంకాయ కర్రీ. తర్వాత గుడ్డు కర్రీ ఉంది. గుడ్డు కర్రీ ఎంత? గుడ్డు 20 రూపాయలు అండి. గుడ్డు కర్రీ 20 రూపాయలు. ఇదేంటండి? ఇది చికెన్ అండి. చికెన్ కర్రీ ఎంత అండి? ఇది 60 రూపాయలు అండి. నీట్ గా పక్కగా హోమ్ లో చేసినట్టు ఉంది. అంటే చికెన్ తో భోజనం ఎంత అవుతుందండి? 60 రూపాయలు అవుతుందండి. ఈ కప్పుతో చికెన్ భోజనం చికెన్ 60. ఈ కప్పుతో కలర్ రైస్ ఉంది నాకు, వైట్ పలావ్. ఇది ఈ పలావ్ ఈ కప్పుతో వచ్చేసి 20 రూపాయలు. ఓకే ఓకే. ఈ కప్పుతో 20 రూపాయలు వేస్తే చికెన్ వచ్చేసి వేస్తాను 70 అవుతుంది. అట్లా గుడ్డు కర్రీ వేస్తా. పలావ్ గుడ్డు కర్రీ అయితే 40. అంటే హైయెస్ట్ 70, లోయెస్ట్ 20 రూపాయల నుంచి భోజనం ఉంది. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారండి ఇక్కడ? 12:30 నుండి స్టార్ట్ చేస్తానండి. 12:30 నుండి 3 వరకు, 3:30 వరకు ఉంటారు. ఒక పూటేనండి? 2 పూటలు ఏమైనా ఉంటారు? సాయంత్రం కూడా పెడతానండి. 7:30 నుండి. 7:30 నుంచి పెడతారా? అప్పుడు కూడా సేమ్ అండి? సేమ్ అంతే. మరి 20 రూపాయలకి భోజనం ఇప్పుడు ఆఫర్ అడుగుతున్నాడు. ఇది 10 రూపాయలు, 5 రూపాయలు అన్నము. పప్పు కానీ కర్రీ కానీ ఏదో ఒకటి వస్తుంది అన్న. నీకు పప్పు కావాలి, కర్రీ కావాలా? ఓకే. మళ్ళీ అందులో కావాలంటే 10 రూపాయలకి. అంటే కడుపు చాలనోడికి పెడతాను అన్నమాట.
నా దగ్గర పెట్టానా? చాలా మంది ఇక్కడ కర్నూలులో మంచి అంటే ఆటో డ్రైవర్స్ అది ఎక్కువ రావడం అబ్జర్వ్ చేశాను నేను. ఆటో డ్రైవర్లు వస్తారు, లోకల్గా చాలా మంది వస్తారన్న. అన్న నువ్వు 5 రూపాయలు చేసుకున్నా దగ్గర పెట్టాను, తీసేనా? నువ్వు తీసే అన్నా. రారా, వైట్ రైస్ రాదన్నా, ఇంకంటే 20 దగ్గర పట్టు. గుడ్డు కర్రీ నా దగ్గర పట్టు, తీసే. మరి 20 రూపాయలకి అంటే భోజనం గిట్టుబాటు అవుతుందా అని అడుగుతున్నా. ఇది అవ్వదండి. ఇది ఏమంటే జనాలకి సేవా కార్యక్రమంతో పెట్టింది ఇది. ఏమంటే మా అమ్మగారు అడుగుజాడలో పెట్టింది ఇది. ఎందుకంటే ఇందులో రూపాయి ఆశించి నేను పెట్టలేదు. మీ ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్లుగా వర్క్ చేశారు? టీచర్సేనన్నా. ఏం పేర్లండి మీ ఫాదర్ మదర్ పేర్లు? మా అమ్మగారి పేరు రూత్ మెర్సీ, ఫాదర్ పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు. ఓకే. వాళ్ళు ఎక్స్పైర్డ్ అయ్యారే 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అయినా కానీ మీరు దీని మీద మా అమ్మగారు మీరు వేరే జాబ్ చేస్తూ ఇది కూడా ఒక సేవా దృక్పథంలో ఇంజనీర్నే మామూలుగా అది చేస్తూ ఆన్లైన్లో కంటిన్యూ చేస్తూ ఇది పెడుతున్నాం. ఓకే ఓకే. వారంలో ప్రతిరోజు ఉంటుందండి? ఏ రోజైనా సెలవు ఉంటుందా? ఆదివారం, సండే వీక్లీ వన్స్ సెలవు. సండే ఆదివారం సెలవు ఉంటుంది. ఓకే. వీక్లీ వన్స్ సెలవు అనమాట. మిగతా అన్ని రోజుల్లోనే ఉంటుంది? మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఇది మణిగారు అని చెప్పి, మణిగారు యాక్చువల్గా సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆన్లైన్లో వర్క్ చేస్తుంటారట. డే టైం అతను ఫ్రీగా ఉన్న డే టైం అంతా కూడా, అంటే నైట్ షిఫ్ట్ అనుకుంటాను, డే టైం అంతా కూడా ఇట్లా ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తున్నట్టుగా ఆయన అయితే చెప్పారు. ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే ప్రిపరేషన్ చేసేసుకుని ఒక ఆటోలో పెట్టుకుని, గిన్నెలన్నీ పెట్టుకుని ఆటో నుంచి ఆయన తెచ్చుకుంటారనమాట ప్రతిరోజు. ఇది ఒక దినచర్య. ఇక్కడ ఈ కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో చిన్న పాయింట్ కింద పెట్టుకుని దానికి 20 రూపాయల భోజనంగా అందరికీ కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. చాలామంది ఆటో వాళ్ళు కానివ్వండి, లేకపోతే డైలీ ఇక్కడ ఊర్లో ఏ పని నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మణిగారి దగ్గరికి వచ్చి 20 రూపాయల భోజనం అయితే తినేళ్తున్నారు. కేవలం అంటే 20 రూపాయలకైనా భోజనం ఇంకేం లేదా అనుకుంటే అది కూడా ఉంది. అంటే ఒక పలావ్ రైస్ ఒకటి సర్వ్ చేస్తున్నారు, అదైతే 20 రూపాయలట. అలాగే చికెన్ కర్రీ సర్వ్ చేస్తున్నారు, గుడ్డు కర్రీ అయితే 20 రూపాయలు. ఇట్లా ఎక్స్ట్రా ఐటమ్స్తో పాటు ఒకవేళ మనకి ఈ ఐటమ్స్ ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇవి కూడా 5 రూపాయలు 10 రూపాయలు అంటే మినిమల్ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఎక్స్ట్రా కావాలనుకుంటే. టేస్ట్ అయితే చేద్దాం. చూస్తుంటే మాత్రం అంటే 20 రూపాయలు భోజనం అంటే మామూలుగా ఓకే సాదాసీదాగా ఉంటుంది అనుకుంటాం, బట్ చూస్తుంటేనే లుక్ చాలా ఒక హోమ్లీ ట్రెడిషనల్ మీల్లా అనిపిస్తుంది నాకైతే. టమాటా పప్పు కలుపుతుంటే, పప్పు టమాటా కలుపుతుంటేనే ఒక కమ్మటి సువాసన అయితే వస్తుంది. ₹20 ఇచ్చినప్పటికీ కూడా మంచి రుచిని కూడా ఇస్తున్నారు. అందుకే కర్నూలులో చాలామంది ఇక్కడికి వచ్చి తింటున్నారు. నేనైతే చికెన్ కర్రీ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. చికెన్ కర్రీ నంచుకుని పప్పులో తింటే అదిరిపోద్ది. డైలీ వేజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట, ఈ 20 రూపాయల భోజనం సెంటర్. మణిగారు వాళ్ళ ఫాదర్ మదర్ కూడా టీచర్స్గా రిటైర్ అయ్యారట. వాళ్ళు ఫస్ట్ నుంచి సర్వీస్ మోటివేట్తో ఉండేవారట. అదే విధంగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనే విధంగా 20 రూపాయలకే భోజనాన్ని అయితే ఇక్కడ మణిగారు అందిస్తున్నారట.
పప్పు చాలా కమ్మగా ఉంది. ఈ చికెన్ పీసు అందుకు తింటుంటే లైట్గా కారం తగులుతుంటే చాలా మంచి టేస్ట్. కొంచెం అంటే మనలాంటి కొంచెం రుచులు ఎక్కువ కోరుకుంటాం కదా, చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా కనిపించింది చికెన్ కర్రీ. జనరల్గా 20 రూపాయల భోజనం పెట్టుకుని ఆగిపోదాం ఉంటున్నాను, కానీ చికెన్ కర్రీ చూస్తే నోరు ఊరిపోయింది నాకు. అంటే ఒక రకం కర్రీ కాకుండా రెండో రకం కర్రీ కూడా వేస్తారు. నేనైతే వంకాయ వేయించుకున్నాను. ఇక్కడ ఈరోజు ములంకాడ ఉంది. అదిరిందబ్బా. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారేమో, పక్కా హోమ్లీ టేస్ట్ అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే రోడ్ సైడ్ నిలబడి తినేయాలి, అది కొంచెం ఇబ్బంది. అంతకు మించిన ఇబ్బంది అయితే లేదు. టేస్ట్ విషయంలో మాత్రం ఏ మాత్రం పేరు పెట్టడానికి లేదు. 20 రూపాయలకి చాలా మంచి రుచికరమైన భోజనాన్ని అయితే ఇక్కడ మణిగారు అందిస్తున్నారు. నీట్గా ముళ్ళగా కలిపాను చికెన్ కర్రీ. రూపాయలకి ఇచ్చే రైస్ కప్పు రైస్ చాలా ఎక్కువ అనిపించింది. లేదు మనకు సరిపోలేదు అని అనుకుంటే కనుక మనం ఇంకొంచెం ఎక్స్ట్రా రైస్ వేసుకుంటే ఇంకొక 5 రూపీస్ అయితే మనం 5 రూపీస్ అయితే మనం పే చేయాలి. నాకు తెలిసి మ్యాక్సిమం మీకు ఆ 20 రూపీస్కి ఇచ్చే రైస్ సరిపోతుంది. అంటే కర్రీతో పాటు ఇచ్చే కప్పు రైస్ 10 రూపీస్కి ఇస్తున్నారు చూడండి, అదైతే ఎనఫ్. అవసరమైతే ఇంకో కూర ఎక్స్ట్రా ఏదో కొనుక్కున్నా సరిపోతుంది. తక్కువ రేటే కదా, టేస్ట్ ఏముంటుందిలే అనుకుంటారు, కానీ చాలామంది ఇలాంటి చోట తింటే మాత్రం అసలు వదిలిపెట్టాం. అందుకే చాలామంది ఒక ఆటో స్టాండ్ ఉన్నట్టే ఉందన్నమాట. మధ్యాహ్నం అయితే మొత్తం ఆటోలన్నీ ఇక్కడ వరుసగా క్యూ కట్టేస్తాయి ఈ భోజనానికి. మొత్తం కర్నూలులో చాలామంది ఆటో వాలాస్ వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తుంటారు. అలాగే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ తిరిగే చిన్న చిత్తగా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్తుంటారు. బయట ఎండాకాలం రోడ్డు మీద నుంచుని తినడం కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ ప్రైస్ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ అస్సలు ఏమాత్రం ఇబ్బంది లేదు. సూపర్ టేస్టీ మీల్స్, అతి తక్కువ రేట్. ఇది ఓవరాల్గా కర్నూలులో ఉన్నటువంటి 20 రూపాయల మీల్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.